Welcome. My name is Sai Madhukar, Assistant Professor of Chemistry. Today's topic aryl diazonium salts. అరైల్ డైజోనియం లవణాల యొక్క గురించి మనం ఈరోజు పాఠ్యాంశాలు నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా what are aryl diazonium salts? Aromatic diazonium salts, presence of the diazo group, that is N triple bond N plus on benzene nucleus. బెంజిన్ వలయంపై N ప్లస్ ట్రిపుల్ బాండ్ N సమూహం ఉన్నటువంటి సమ్మేళనాలను ఆరోమాటిక్ డైజోనియం లవణాలుగా మనం పలుకుతాం. ఈ ఆరోమాటిక్ డైజోనియం లవణాల యొక్క ఫార్ములా AR N2 ప్లస్ X మైనస్గా ఉంటుంది. ది ఫార్ములా ఆఫ్ అరైల్ డైజోనియం సాల్ట్స్ ఆర్ AR N2 ప్లస్ X మైనస్. Here AR, that is phenyl, toluene, etc. X minus, that is X is equal to, X may be chloride, bromide, that is hydrogen sulfate, nitrate and boron tetrafluoride. సో ఇక్కడ ArN2 ప్లస్ X మైనస్గా ఉన్నటువంటి ఈ అరైల్ డైజోనియం లవణాల యొక్క ఫార్ములా లోపల AR అనగా ఫినాయిల్, టొలైల్ మొదలైనటువంటివి, అదేవిధంగా X అనగా క్లోరైడ్, బ్రోమైడ్, హైడ్రోజన్ సల్ఫేట్, నైట్రేట్ మొదలగునవి. వీటి తయారీ ఎలా ఉంటుంది అంటే సోడియం నైట్రేట్, సోడియం నైట్రైట్, HCl మిశ్రమాన్ని 0 నుంచి 5 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మనం అరోమాటిక్ ప్రైమరీ అమీన్లతో చెరజరిపించినట్టయితే మనకు అరైల్ డైజోనియం క్లోరైడ్ లేదా అరైల్ డైజోనియం లవణం అనేటువంటిది ఏర్పడుతుంది. ద ప్రిపరేషన్ ఆఫ్ దిస్ అరైల్ డైజోనియం సాల్ట్ వెన్ ప్రైమరీ అరోమాటిక్ అమీన్స్ ఆర్ రియాక్ట్ విత్ NaNO2 HCl mixture between 0 to 5 degrees centigrade, it will forms ArN2Cl, that is aryl diazonium salt plus H2O. The process of converting a primary aromatic amine into a diazonium salt is known as diazotization. ఇక్కడ ఈ పై ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియను మనము డైజోటైజేషన్గా మనం పలుకుతూ ఉంటాము. ఈ డైజోటైజేషన్ అనగా ఆరోమాటిక్ ప్రైమరీ అమీన్లను మనము బెంజిన్ డైజోనియం క్లోరైడ్ లవణంగా మార్చినట్టయితే ఆ ప్రక్రియనే మనము డైజోటైజేషన్ అంటాము. ఈ యొక్క అరైల్ డైజోనియం లవణాలకు ఉదాహరణగా మనము బెంజిన్ డైజోనియం క్లోరైడ్, దట్ ఈస్ C6H5N2Cl మైనస్, అదేవిధంగా పారాబ్రోమో బెంజిన్ డైజోనియం హైడ్రోజన్ సల్ఫేట్, పారా స్థానంలో బ్రోమిన్ మరియు ఇక్కడ హాలోజన్ స్థానం లోపల X స్థానం లోపల HSO4 మైనస్ ఉన్నట్టయితే దాన్ని పారాబ్రోమో బెంజిన్ డైజోనియం హైడ్రోజన్ సల్ఫేట్గా పిలుస్తాము. అదేవిధంగా పారా స్థానంలో నైట్రో సమూహం ఉండి X స్థానం లోపల BF4 మైనస్ ఉన్నట్టయితే అటువంటి సమ్మేళనాన్ని పారా నైట్రోబెంజిన్ డైజోనియం ఫ్లోరోబోరేట్గా మనం పిలుస్తూ ఉంటాము. So it has called as para-nitrobenzene diazonium fluoride when para position consisting of nitro group and X consisting of BF4 minus on benzene diazonium salt. So these are some examples of aryl diazonium salts. ఇవి కొన్ని అరైల్ డైజోనియం లవణాల యొక్క ఉదాహరణలుగా మనం పేర్కొనవచ్చు. దీన్ని ఎలా తయారు చేస్తాం, దీని మెకానిజం ఏంటి అని మనం అర్థం చేసుకున్నట్టయితే బెంజిన్ డైజోనియం క్లోరైడ్ దాంట్లో మొదటి ఉదాహరణ మనకు చాలా ఎక్కువ ఉపయోగం, సింథటిక్ ఉపయోగం కలిగినటువంటి సమ్మేళనం బెంజిన్ డైజోనియం క్లోరైడ్. అమాంగ్ ది అరైల్ డైజోనియం సాల్ట్స్, ది వెరీ ఇంపార్టెంట్ వన్ ఈజ్ బెంజిన్ డైజోనియం క్లోరైడ్, దట్ ఈస్ C6H5N2Cl, which was prepared by the mixture of NaNO2 HCl on aniline. It will forms aniline hydrochloride first of all, and then it has reacted with HONO, that is HONO, that is an HNO2 nitrous
acid, which is a mixture. When the mixture of NaNO2 HCl is reacted, it will forms that is HNO2, that is HONO. When it is react with the above formed aniline hydrochloride, which were removed by water molecules, two water molecules, and form C6H5 N plus triple bond NCl minus. కాబట్టి NaNO2 HCl మిశ్రమాన్ని 0 నుంచి 5 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద ఎనిలిన్తో చర్య జరిపించినట్టయితే మొదట ఎనిలిన్ హైడ్రోజన్ క్లోరైడ్తో చర్య జరిపి దట్ ఈస్ ఎనిలిన్ హైడ్రోక్లోరైడ్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది. ఈ ఎనిలిన్ హైడ్రోక్లోరైడ్ NaNO2 HCl మిశ్రమం వల్ల ఏర్పడినటువంటి HNO2తో దట్ ఈస్ దాన్ని HONOగా రాసుకున్నట్టయితే రెండు నీటి అణువులు తొలగిపోయి మనకు C6H5 N ట్రిపుల్ బాండ్ N ప్లస్ Cl మైనస్గా మార్చుతున్నాయి. ఈ యొక్క తయారీ లోపల మనం జాగ్రత్తలు పాటించకపోతే మనం ఊహించిన దానికి భిన్నమైనటువంటి పదార్థాలు వచ్చే అవకాశం ఉంటుంది. The preparation of benzene diazonium chloride has some precaution reaction, because if you does not follow the temperature above 10 degrees centigrade, benzene diazonium chloride hydrolyzed easily to form phenol and nitrogen and HCl. So carried the experiment below 10 degrees only. కాబట్టి మనకు ఊహించిన దానికంటే భిన్నమైనటువంటి పదార్థాలు ఏర్పడతాయి అనుకుంటున్నాం. కాబట్టి బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఏర్పడినటువంటి పదార్థము ఒకవేళ మనం ఉష్ణోగ్రతను 10 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే పెంచినట్టయితే వెంటనే అది నీటి అణువుతో చర్య జరిపి మనకు ఫీనాల్గా మారిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల బెంజిన్ డైజోనియం క్లోరైడ్ లేదా బెంజిన్ డైజోనియం లవణాల తయారీని 10 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇది మొదటి జాగ్రత్త. రెండో జాగ్రత్త, HClను ఎక్కువగా వాడాలి, అదేవిధంగా NaNO2ను తక్కువగా వాడాలి. ఒకవేళ HClను మనము తక్కువగా వాడినట్టయితే మనకు కప్లింగ్ జరిగి వాటి మీద బెంజిన్ డైజోనియం క్లోరైడ్ మరియు ఎన్లిన్ మధ్య కప్లింగ్ జరిగి మనకు అజో సమ్మేళనం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకోసం HClను ఎక్కువగా తీసుకుని చర్య జరిపించాలి. So if you use a less amount of HCl, what happened? A coupling reaction between benzene diazonium chloride and unreacted aniline will be takes place and forms azo compound. To avoid such a side reaction, the excess of HCl must and should be taken in the preparation of this benzene diazonium chloride. So the mechanism how this was prepared, benzene diazonium chloride, which is a process very very important one. That is, first of all, the NaNO2 HCl mixture, whenever together reacts, it will form nitrous acid. Already we said that the nitrous acid react with H plus from the HCl and forms H2O plus plus NO. That is, protonation of nitrous acid will takes place to form nitrosonium ion. That is, nitrosonium ion, that is removal of H2O forms NO plus. This is called nitrosonium ion. కాబట్టి NaNO2 HCl మిశ్రమంను మనం చర్యజరిపి తీసుకున్నట్టయితే ఆ మిశ్రమం కారణంగా నైట్రస్ ఆమ్లం ఏర్పడుతుంది. ఈ నైట్రస్ ఆమ్లము HClలో H+తో చర్యజరిపి నీటి అణువును తొలగిపోయిన కారణంగా మనకు నైట్రోసోనియం ఆయాన్ NO+ అనేటువంటి సమ్మేళనం ఏర్పడుతుంది. ఇక్కడ NO+ అనేటువంటిది ఒంటరి నైట్రోజన్ మీద ఎలక్ట్రాన్లు ఉన్న కారణంగా ఇది అమోనియా, ఇది తక్కువగా అమోనియాలోని NH2లోని 2 ఎలక్ట్రాన్లతో చర్యజరిపి పారానైట్రసో ఎమీన్ అనేటువంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. దిస్ NO2 ప్లస్ యాక్ట్ యాజ్ reacts with a nitrogen lone pair of electrons and forming N-nitrosoamine, that is C6H5 NaH2, nitrogen having a lone pair of electron, which was react with NO+, that is nitrosonium ion, and forms an intermediate and which was eliminated hydrogen as a H+, forms C6H5 N, that is NO, which is called N-nitrosoamine. N-nitrosoamine అనేటువంటి పదార్థము మనకు ఏర్పడుతోంది. NO+ అనేటువంటిది ఎన్లిన్లోని నైట్రోజన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో చర్య జరిపిన కారణంగా మనకు N-nitrosoamine అనేటువంటి పదార్థం ఏర్పడుతోంది. N-nitrosoamine అనేటువంటి పదార్థము 2 ప్రోటాన్ల యొక్క బదిలీ కారణంగా, నైట్రోజన్ నుంచి ఆక్సిజన్కు బదిలీ కారణంగా మనకు
C6H5 N డబల్ బాండ్ NOHగా మార్పు చెందుతోంది. అది కాస్త మళ్ళీ ప్రోటాన్ కలుసుకొని నీటి అణువును కోల్పోయిన కారణంగా మనకు C6H5 N ప్లస్ ట్రిపుల్ బాండ్ Nగా మారుతుంది. అది చివరి స్టెప్ లోపల క్లోరైడ్తో కలిసి C6H5N ప్లస్ ట్రిపుల్ బాండ్ NCl మైనస్ బెంజిన్ డైజోనియం క్లోరైడ్గా మార్పు చెందుతోంది. సో ది ఫార్మ్డ్ N nitroso amine react with H plus in two steps, that is transfer of proton from nitrogen to oxygen will takes place and form C6H5N double bond NOH, which further react with H plus and forms and removal of water molecule form C6H5N triple bond N, that is plus, and again further react with chloride ion form C6H5N triple bond N plus Cl minus. So limitations of diazonium salts: when aryl amines carrying electron withdrawing groups such as NO2, SO3H and COOH etc. in the ring are difficulty to form diazotization. సో మనకు బెంజిన్ వలయం లోపల ఎలక్ట్రాన్ ఉపసంహారక సమూహాలు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో NO2, SO3H, COOH లాంటి సమూహాలు బెంజిన్ వలయం మీద ఉన్నప్పుడు ఈ యొక్క డైజోటైజేషన్ ప్రక్రియ అనేటువంటిది కొద్దిగా కష్టసాధ్యమైనటువంటి విషయం. సో ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ బెంజిన్ డైజోనియం సాల్ట్స్. సో దే ఆర్ కలర్లెస్ అండ్ crystalline solids soluble in water and not in alcohol or ether. సో ఇవి వీటి భౌతిక ధర్మాలకు వచ్చినట్టయితే ఇవి రంగులేనటువంటి స్ఫటిక ఘన పదార్థాలు నీటిలో సులభంగా కరుగుతాయి మరియు ఆల్కహాల్ మరియు ఇతరులో ఇవి కరగవు. ఇవి వాయువుతో చర్య జరిపినప్పుడు బ్రౌన్ రంగులోకి మారిపోతూ ఉంటాయి. వెన్ దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ దే టర్న్స్ ఇన్ టు బ్రౌన్ కలర్. Aqueous solution of these salts conduct electric current also. సోడియం బెంజిన్ డైజోనియం క్లోరైడ్ యొక్క లవణాల యొక్క జలద్రావణాలు తమ ద్వారా విద్యుత్తును కూడా పంపిస్తాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అన్స్టేబుల్ అండ్ ఎక్స్ప్లోడ్ వెన్ ఐసోలేటెడ్ ఇన్ డ్రై స్టేట్. మనకు ఇవి చాలా అన్స్టేబుల్గా ఉంటాయి చాలా వరకు, మరియు పేలుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే పదార్థాలను మనము శుద్ధ స్థితిలో పొడి స్థితిలో పొందుతామో అవి చాలా అస్థిరంగా ఉంటాయి మరియు పేలుడు స్వభావాన్ని కూడా కలిగి ఉంటాయి. దే ఫార్మ్ డబుల్ సాల్ట్స్ విత్ మెటల్ హాలైడ్స్ లైక్ జింక్ క్లోరైడ్, ప్లాటినం టెట్రాక్లోరైడ్, దట్ ఈస్ ప్లాటినం క్లోరైడ్, ఆరం క్లోరైడ్ ఎక్సెట్రా. ఇవి లోహ హాలైడ్లతో చర్య జరిపినప్పుడు యుగ్మ లవణాన్ని కూడా ఏర్పరిచే అవకాశాలున్నాయి. ఉదాహరణకు జింక్ క్లోరైడ్, ప్లాటినం క్లోరైడ్, ఆరం క్లోరైడ్ మొదలగు వాటితో చర్య జరిపినట్టయితే అవి యుగ్మ లవణాలను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ వన్ కెమికల్ ప్రాపర్టీస్, రసాయనిక ధర్మాలు. దీంట్లో ముఖ్యంగా ఇవన్నీ కూడా ముందే చెప్పుకున్నాం, చాలా సింథటిక్ ఉపయోగాలు ఉన్నటువంటివి. సో దే హ్యాడ్ సింథటిక్ అప్లికేషన్స్ వెరీ లార్జ్. So what is one by one we can observe synthetic applications of aryl diazonium salt. They are nothing but the chemical properties. So if you say the chemical properties, they are nothing but synthetic applications of aryl diazonium salts. So aryl diazonium లవణాల యొక్క సంశ్లేషణ ఉపయోగాలే వాటి యొక్క రసాయన ధర్మాలు. సో మొదటిది రియాక్షన్స్ ఇన్ విచ్ N2Cl ఈజ్ రిప్లేస్డ్. N2Cl యొక్క బదిలీ తొలగింపు చర్యలు మనం చెప్పుకుందాం. ఈ చర్యలు దాదాపు SN1 చర్యా విధానాన్ని పాటిస్తాయి. So this reaction, the replacement of N2Cl was carried out in unimolecular nucleophilic substitution reaction. So C6H5N triple bond NCl minus, which was ionizes into C6H5N triple bond N plus plus Cl minus, and C6H5N triple bond N plus slowly decomposes to C6H5 plus plus N2. సో C6H5N ట్రిపుల్ బాండ్ NCl మైనస్ విఘటనం చెంది C6H5N ట్రిపుల్ బాండ్ N ప్లస్ ప్లస్ Cl మైనస్గా మార్పు చెందుతోంది. ఆ పైన ఏర్పడినటువంటి C6H5N ట్రిపుల్ బాండ్ N ప్లస్
చాలా నెమ్మదిగా తనకు తాను విఘటనం చెంది C6H5++N2గా మార్పు చెందుతోంది. ఈ C6H5+ అటు నీటి అణువుతో చర్య జరిపినట్టయితే ఫీనాల్ను ఏర్పరుస్తోంది. అదే Z ఒక న్యూక్లియోఫైల్ క్లోరైడ్ లేదా సైనైడ్ మొదలైనటువంటి వాటితో చర్య జరిపితే దట్ ఈస్ Z సబ్స్టిట్యూటెడ్ ఫినైల్ బెంజిన్ ఆర్ ఫినైల్ సబ్స్టిట్యూటెడ్ న్యూక్లియోఫైల్ కాంపౌండ్ అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కాబట్టి C6H5+ నీటితో కలిసినట్టయితే ఫీనాల్ ఏర్పరుస్తోంది. C6H5+Z అనేటువంటి న్యూక్లియోఫైల్ క్లోరైడ్ సైనైడ్ వంటి వాటితో చర్య జరిపినట్టయితే న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ Z సబ్స్టిట్యూటెడ్ బెంజిన్ వాళ్ళ సమ్మేళనాలు ఏర్పడుతున్నాయి. సో వీటి లోపల మనం చెప్పేటువంటి మొదటి రిప్లేస్మెంట్ బై హైడ్రోజన్ ఆర్ రిడక్షన్, దట్ ఈస్ సింథసిస్ ఆఫ్ ఎరీన్స్. సో మొదటిది హైడ్రోజన్తో ప్రతిక్షేపణ లేదా రిప్లేస్మెంట్, హైడ్రోజన్తో ప్రతిక్షేపణ లేదా క్షేకరణం అంటున్నాం. ఇది అరీన్ల యొక్క సంశ్లేషణాలు. బెంజిన్ డైజోనియం క్లోరైడ్ను మనం క్యూప్రస్ లవణాల సమక్షం లోపల హైపోపాస్పరస్ ఆమ్లంతో చర్య జరిపించినట్టయితే మనకు బెంజిన్ ఏర్పడుతుంది. సో వెన్ బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఈజ్ react in presence of cuprous salts with hypophosphorus acid, that is H3PO2, forms benzene. So you can observe on the slide, పైన స్లైడ్ లోపల మీరు ఆ సమీకరణం చూడొచ్చు. నెక్స్ట్ అప్లికేషన్స్. మనం సాధారణంగా 1,3,5 ట్రైబ్రోమోబెంజిన్ తయారు చేయడం కష్టం. కారణం బ్రోమోబెంజిన్ మీద మళ్ళీ బ్రోమినేషన్ చేస్తే బ్రోమిన్ అనేటువంటిది +M సమూహం కావున అది ఎలక్ట్రాన్లను బెంజిన్ వలయం మీద యాక్టివేట్ చేసిన కారణంగా మైనస్ ఆవేశం అనేటువంటిది ఆర్థో మరియు పారాస్థానాల మీదకి జరుగుతుంది. సో ఆర్థో పారాస్థానాల మీద జరిగిన కారణంగా బ్రోమిన్ యొక్క స్థానం యొక్క ఆర్థో లేదా పారాస్థానంలో చర్య జరిపిన కారణంగా ఆర్థో డైబ్రోమోబెంజిన్ లేదా పారా డైబ్రోమోబెంజిన్ మాత్రమే ఏర్పడుతుంది. So the application of the preparation of arenes, we want to prepare 1,3,5 tribromobenzene. In actual, the bromobenzene, the bromine molecule, the bromine is a +M group and it activates benzene nucleus, and due to that one the negative charge is developed more on ortho and para positions. So the bromine, the second bromine attacks to the ortho or para position to the already existed bromine, such that we can prepare only ortho dibromobenzene and para dibromobenzene. But with the help of this benzene diazonium salt, we can prepare 1,3,5 tribromobenzene. How can it will be? So aniline ముందర బ్రోమిన్ జలంతో చర్య జరిపించినట్టయితే అది 2,4,6 ట్రైబ్రోమో ఎన్లిన్ గా ఏర్పడుతుంది. ఆల్రెడీ మనం ఎన్లిన్ ధర్మాల్లో చెప్పుకున్నాం. ఈ 2,4,6 ట్రైబ్రోమో ఎన్లిన్ను మనం మొదట NaNO2 HCl తో చర్య జరిపించినట్టయితే ఎన్లిన్ సమూహం NH2 సమూహం కాస్త N2Cl మైనస్గా మారుతోంది. అదే మనకు బెంజిన్ డైజోనియం క్లోరైడ్. ఈ బెంజిన్ డైజోనియం క్లోరైడ్ పైన చెప్పుకున్నట్టు విధంగా క్యూప్రస్ లవణ సమక్షం లోపల హైపోపాస్పరస్ ఆమ్లంతో చర్య జరిపించినట్టయితే N2Cl సమూహం విడిపోయి H చర్య కారణంగా మనకు 1,3,5 ట్రైబ్రోమో బెంజిన్ అనేటువంటిది ఏర్పడుతోంది. So for the preparation of 1,3,5 tribromobenzene, that is this method is suitable. So first of all we considered aniline. Aniline was treated with bromine water. It will forms 2,4,6 tribromo aniline, which was already we discussed in the properties of aniline. Now this formed 2,4,6 tribromo aniline react with NaNO2 HCl, that is a mixture of sodium nitrite and HCl. So it will forms what it is called benzene diazonium salt of tribromo benzene diazonium salt, and this was reduced in presence of cuprous halides with hypophosphorus acid to form 1,3,5 ట్రైబ్రోమోబెంజిన్. అదేవిధంగా మనము మెటాబ్రోమోటోలిన్ను తయారు చేయాలి. మామూలు సందర్భాల లోపల టోలిన్
లేదా బ్రోమిన్ ఈ రెండింటిని ఏదిని తీసుకున్నా ఇవి రెండు ఆర్థో పారా స్థాన నిర్దేశక సమూహాలే కావున బ్రోమోబెంజిన్ మీద ఆల్కైలేషన్ చేసిన లేదా టొలిన్ మీద బ్రోమినేషన్ చేసిన మనకు ఆర్థోబ్రోమోటొలిన్ మరియు పారాబ్రోమోటొలిన్లు మాత్రమే ఏర్పడతాయి. కానీ మనకి ఇక్కడ మెటాబ్రోమోటొలిన్ తయారవ్వాలి అంటే మళ్ళీ మనము బెంజిన్ డైజోనియం క్లోరైడ్ తయారీలకు వెళ్తాం. So, if we want to prepare metabromotolin, it is not possible directly with either considering toluene on bromination or bromobenzene on alkylation. It will not be takes place because both the groups, that is bromine and as well as alkyl, that is CH3 group, are orthopara directing groups. Therefore, you may get only orthobromotolin and parabromotolin. So, we could not prepare metabromotolin from earlier concepts of organic chemistry, but from diazonium salts you can prepare easily metabromotolin. So, how can we that is a synthetic path you can observe. So, considered paratoluidine. So, it is paratoluidine, which is nothing but benzene nucleus, the methyl group, the two methyl group, the para position consisting NH2 group is called paratoluidine. మనం paratoluidine గ్రహించాలి, ముందు తీసుకోవాలి. paratoluidine అనగా మిథైల్ సమూహానికి బెంజిన్ వలయం లోపల పారా స్థానం లోపల NH2 సమూహం ఉన్నట్టయితే దాన్ని పారాటొలిడిన్గా మనం పిలుస్తాం. ఈ పారాటొలిడిన్ను మనము ముందర ఎస్టిక్ అన్హైడ్రైడ్తో చర్యజరిపించినట్టయితే అది కాస్త మనకు పారామిథైల్ ఎసిటైల్ అన్లిన్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది, లేదా పారామిథైల్ ఎస్టాన్లైడ్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది. దీన్ని బ్రోమిన్తో చర్య జరిపించినట్టయితే NHCOCH3 సమూహానికి ఆర్థో స్థానం లోపల బ్రోమిన్ చర్య జరిపిన కారణంగా మనకు ఆర్థోబ్రోమో లేదా 2-bromo-4-methyl ఎస్టాన్లైడ్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది. దీన్ని జల విశ్లేషణ చేస్తే మనకు NH2 సమూహం ఏర్పడుతుంది. ఆ NH2 సమూహాన్ని తిరిగి NaNO2HCl మిశ్రమంతో చర్య జరిపిస్తే N2Cl అనే పదార్థం ఏర్పడుతుంది. దాన్ని తిరిగి పైన చెప్పుకున్న విధంగా క్యూప్రస్ లవణాల సమక్షం లోపల హైపోపాస్పరస్ ఆమ్లంతో చర్య జరిపించినట్టయితే N2Cl సమూహం తొలగిపోయి హైడ్రోజన్ చేరుతుంది. ఆ విధంగా మనము మెటాబ్రోమోటొలిన్ మనం తయారు చేయొచ్చు. అది స్లైడ్ లోపల 3వ సమీకరణ రూపంలో మనకు కనబడుతోంది. సో ది ప్రాసెస్ ఈజ్ వెరీ ఈజీ. కన్సిడర్డ్ paratoluidine react with first acetic anhydride forms para-methyl estanilide which was treated with bromine. It will forms 2-bromo-4-methyl estanilide which followed by hydrolysis the NHCOCH3 group will converts into NH2. The NH2 group again treated with NaNO2HCl mixture, that is a diazotization process. So you can add N2Cl and which was again reduced in presence of cuprous salts, cuprous salts with hypophosphorus acid forms only metabromotolin. Next chemical property, replacement by hydroxy group, that is synthesis of phenols. Already we mentioned in the precautions of methods of preparation of benzene diazonium salt. So benzene diazonium salts when formed are heated, so it simply react with water and forms phenol and N2HCl. మనం ముందే చెప్పుకున్నట్టుగా ఫీనాల్ను హైడ్రాలసిస్ సింథసిస్ ఆఫ్ ఫీనాల్స్కి వచ్చినట్టయితే బెంజిన్ డైజోనియం క్లోరైడ్ను నీటి సమక్షంలో జల విశ్లేషణ చేసి కొద్దిగా వేడి చేసినట్టయితే 10 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువ వద్ద నెమ్మదిగా బెంజిన్ డైజోనియం క్లోరైడ్ విఘటనం చెంది OHని కలుపుకొని ఫీనాల్గా మార్పు చెందుతుంది. ఇక్కడ కూడా మనము సింథటిక్ అప్లికేషన్ చూడొచ్చు. ఉదాహరణకు మెటానైట్రోఫీనాల్ తయారు చేయాలి. మామూలుగా ఫీనాల్ అనేటువంటిది కూడా ఆర్థోపారా స్థాన నిర్దేశక సమూహం కాబట్టి వెంటనే మనకు ఆర్థో లేదా పారానైట్రో ఫీనాల్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది, కానీ మెటానైట్రోఫీనాల్ అనేటువంటి పదార్థం ఏర్పడదు. కాబట్టి దీనికి కూడా ఇందాక చెప్పుకున్న ప్రక్రియ విధంగా వెళ్తాం. సో నైట్రోబెంజిన్ను ముందర HNO3 H2SO4 మిశ్రమంతో చర్యర్పించినట్టయితే మెటాడైనైట్రోబెంజిన్ అనేటువంటిది ఏర్పడుతోంది. మెటాడైనైట్రోబెంజిన్ను సోడియం సల్ఫైడ్తో
క్షయీకరణం చేసినట్టయితే మనకు మెటానైట్రో ఎన్లిన్ అనేటువంటి పదార్థం ఏర్పడింది. ఈ మెటానైట్రో ఎన్లిన్ NaNO2HCl మిశ్రమంతో చర్య జరిపించినట్టయితే మనకు ఎన్లిన్ సమూహం కాస్త N2Clగా మారింది. దాన్ని H2Oతో జల విశ్లేషణ చేసి 160 డిగ్రీ సెంటీగ్రేడ్ 3 గంటల పాటు వేడి చేసినట్టయితే మనకు N2Cl సమూహం కాస్త జల విశ్లేషణ జరిగి మనకు మెటానైట్రోఫినాల్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది. So it is easy to prepare metanitrophenol by indirect method from diazonium salts. So first consider nitrobenzene, which was heated with nitration mixture, that is HNO3 H2SO4, forms metadinitrobenzene, which was reduced with sodium sulfide. Only one nitro group has reduced to that is NH2, that is metanitroenylene. Metanitroenylene was treated with NaNO2HCl between 0 to 5 degrees centigrade. The NH2 group converts into N2Cl, that is metabenzene diazonium chloride. This metanitro-benzene diazonium chloride is hydrolyzed with water and heated at 160 degrees centigrade up to 3 hours. It will forms metanitrophenol. Next reaction, that is replacement by chlorine, bromine or cyano group. So this was called as Sandmeyer's reaction. So how this was reaction? Simple. Benzene diazonium chloride when react with cuprous chloride or cuprous bromide or copper cyanide. So what happened? The chlorine, bromine and cyanide will simultaneously substitute the N2Cl and forms chlorobenzene and bromobenzene and cyanobenzene. So this method is called as Sandmeyer's reaction. సో శాండ్మేయర్ చర్య ద్వారా మనము క్లోరిన్ మరియు బ్రోమిన్ మరియు సైనో సమూహాన్ని మనం ప్రతిక్షేపించే ప్రయత్నం చేస్తాం. బెంజిన్ డైజోనియం లవణంపై క్యూప్రస్ క్లోరైడ్తో చర్య జరిపించినట్టయితే మనకు క్లోరోబెంజిన్ ఏర్పడుతుంది. అదే బెంజిన్ డైజోనియం క్లోరైడ్పై క్యూప్రస్ బ్రోమైడ్తో చర్య జరిపించినట్టయితే మనకు బ్రోమోబెంజిన్ ఏర్పడుతుంది. అదే బెంజిన్ డైజోనియం క్లోరైడ్పై కాపర్ సైనైడ్తో చర్య జరిపించినట్టయితే మనకు సైనోబెంజిన్ లేదా ఫినైల్ సైనైడ్ అనేటువంటి పదార్థము ఏర్పడుతుంది. సో నెక్స్ట్ వన్ గ్యాటర్మెన్ రియాక్షన్, గ్యాటర్మెన్ చర్య. గ్యాటర్మెన్ చర్య దాదాపుగా శాండ్మేయర్ చర్య లాంటిదే, కొనసాగింపు చర్యగా మనం భావించవచ్చు. ఇక్కడ కాపర్ హ్యాలైడ్ల బదులుగా మనము కాపర్ పొడిని మనం వాడతాం. వి యూజ్ ద డస్ట్ ఆఫ్ కాపర్ ఇన్స్టెడ్ ఆఫ్ కాపర్ హ్యాలైడ్స్. So when benzene diazonium chloride is treated with hydrogen halides, that is in presence of copper dust to form halobenzene, that X may be either chlorine or bromine. For example, if you treat with copper in presence of copper and with potassium cyanide, it will forms cyanobenzene also. So replacement by iodine, replacement with iodine. So in general the iodobenzene was not readily prepared from the benzene. So the indirect method, that is from benzene diazonium salt, it is very easy to prepare iodobenzene. The benzene diazonium chloride which was treated with potassium iodide, it will forms iodobenzene. ఐడిన్ యొక్క ప్రతిక్షేపణ లేదా రిప్లేస్మెంట్ చూసినట్టయితే మామూలు సాధారణంగా బెంజిన్ తయారు చేయడం చాలా కష్టమైనటువంటి పని. అదే దాన్ని బెంజిన్ డైజోనియం క్లోరైడ్ చాలా సులువుగా మనం తయారు చేయొచ్చు. బెంజిన్ డైజోనియం క్లోరైడ్ను పొటాషియం అయోడైడ్తో చర్య జరిపించినట్టయితే మనకు ఐడోబెంజిన్ ఏర్పడుతుంది. రిప్లేస్మెంట్ బై ఫ్లోరిన్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బాల్జ్-షీమెన్స్ రియాక్షన్ ఆర్ సింపుల్ షీమెన్ రియాక్షన్. సో ఫ్లోరిన్ యొక్క ప్రతిక్షేపణ, దీన్నే బాల్జ్ షీమెన్ చర్య అని లేదా షీమెన్ చర్య అని మనం పేర్కొంటాము. ఈ షీమెన్ చర్య లోపల బెంజిన్ డైజోనియం క్లోరైడ్ లవణాన్ని ముందర ఫ్లోరోబోరిక్ యాసిడ్తో, దట్ ఈస్ HBF4తో చర్య జరిపించినట్టయితే మనకు C6H5N2 ప్లస్ BF4 మైనస్గా మార్చుతుంది. దీన్నే బెంజిన్ డైజోనియం ఫ్లోరోబోరేట్గా చెప్తాము. ఈ బెంజిన్ డైజోనియం ఫ్లోరోబోరేట్ను వేడి చేసినట్టయితే విఘటనం చెంది మనకు C6H5F, దట్ ఈస్ ఫ్లోరోబెంజిన్గా మార్పు జరుగుతుంది. ఈ చర్యను షీమెన్ చర్యగా మనం చెప్తాం. So when benzene diazonium chloride is heated with fluoroboric acid, that is HBF4, and forms C6H5N2 plus N2 plus BF4 minus, that is benzene diazonium fluoroborate,
which was heated forms fluorobenzene. This reaction is known as Siemens reaction. Replacement by cyano group. So when benzene disonium chloride is reacted in presence of either copper, already we said, or in presence of copper cyanide with potassium cyanide, we will get a phenyl cyanide, that is C6H5Cn plus N2 plus KCl. The above formed nitrile, if on hydrolysis, forms simple benzoic acid. పైన ఏర్పడినటువంటి సైనైడ్లను మనం జల విశ్లేషణకు చేసినట్టయితే మనకు బెంజోయిక్ ఆమ్లం ఏర్పడుతుంది. C6H5Cn plus H2O in presence of acidic medium forms C6H5COOH plus ammonia. On reduction it will forms benzyl amine. పైన ఏర్పడినటువంటి సైనైడ్లను మనం ఒకవేళ క్షేకరణం చేసినట్టయితే మనకు బెంజైల్ అమీన్ ఏర్పడుతుంది. C6H5Cn plus 4H in presence of nickel H2, it will form C6H5CH2NH2, that is benzyl amine. కాబట్టి బెంజైల్ అమీన్ ఏర్పడినటువంటి పైన ఏర్పడినటువంటి ఫినైల్ సైనైడ్ను మనం క్షేకరణం చేసినట్టయితే మనకు బెంజైల్ అమీన్ అనేటువంటిది ఏర్పడుతుంది. నెక్స్ట్ రిప్లేస్మెంట్ బై నైట్రో గ్రూప్, నైట్రో సమూహంతో ప్రతిక్షేపణ. ఇందాక చెప్పుకున్నట్టుగానే బెంజిన్ డైజోనియం క్లోరైడ్ను హైడ్రోక్లోరోఫ్లోరైడ్తో చర్యజరిపించినట్టయితే, ఆమ్లంతో చర్యజరిపించినట్టయితే మనకు C6H5N2 ప్లస్ BF4 మైనస్ అనేటువంటి లవణం ఏర్పడుతోంది. దాన్ని NaNO2 కాపర్ సమక్షంలో చర్యజరిపించినట్టయితే ఆ NO2 సమూహము ప్రతిక్షేపించిన కారణంగా మనకు నైట్రోబెంజిన్ మరియు N2 ప్లస్ NaBF4 అనేటువంటి పదార్థం ఏర్పడుతోంది. అదేవిధంగా నేరుగా కూడా చర్యజరిపించవచ్చు. C6H5N2Cl బెంజన్ డైజోనియం క్లోరైడ్ను HNO2 చర్యజరిపించినట్టయితే C6H5NO2 ప్లస్ N2 ప్లస్ HClగా మార్చుతుంది. ఇక్కడ కూడా మనం అప్లికేషన్ చూడొచ్చు. సో ఇది సింథటిక్ అప్లికేషన్ చూడొచ్చు. మామూలుగా మనము నైట్రోబెంజిన్ మీద నైట్రేషన్ చేసినట్టయితే, నైట్రేషన్ మిశ్రమంతో వేడి చేసినట్టయితే ఇందాక చెప్పుకున్నట్టుగా కేవలం డైనైట్రోబెంజిన్ మాత్రమే ఏర్పడుతుంది. కానీ మనము పారాడైనైట్రోబెంజిన్ తయారు చేయాలంటే మనము ఈ పద్ధతిని వాడాల్సి ఉంటుంది. So in general, nitration on nitrobenzene leads to formation of beta-dinitrobenzene because NO2 group is a electron deactivating group or benzene nucleus deactivating group. In such case, the negative charge is predominantly present on the meta position. That's why the electrophile attacks on the meta position forms only beta-dinitrobenzene. To prepare para-dinitrobenzene, we use the above synthetic application. So when para-nitroenylene is treated with NaNO2 HCl, para-dinitrobenzene which was treated with NaNO2 HCl mixture, it will form benzene disonium, para-nitrobenzene disonium chloride which was treated with HbF4 and forms that is para-nitro-N2BF4. And again it was treated with NaNO2 in presence of copper and heating. So NO2 group has substitutes the N2BF4 and forms para-dinitrobenzene. So replacement by aryl group, this reaction is also called Gomberg reaction. అరైల్ సమూహంచే ప్రతిక్షేపణ, ఈ చర్యను మనం గాంబర్గ్ చర్యగా చెప్తుంటాం. సో C6H5N2Cl ప్లస్ C6H6 క్షారయానకంలో సోడియం హైడ్రాక్సైడ్తో మనం డిస్టిలేషన్ చేసినట్టయితే మనకు C6H5 దట్ ఈస్ డైఫినైల్ అనేటువంటిది ఏర్పడుతుంది. సో వెన్ బెంజన్ డైజోనియం క్లోరైడ్ ఇస్ రియాక్ట్ విత్ బెంజిన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ NaOH distillation forms diphenyl, that is C6H5 single bond C6H5. Next one, reduction, that is synthesis of aryl hydrazines. సో బెంజిన్ డైజోనియం లవణాలను క్షేకరణం చేసినట్టయితే మనకు అరైల్ హైడ్రజిన్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది. దానికోసం బెంజిన్ డైజోనియం లవణాన్ని లేదా బెంజిన్ డైజోనియం క్లోరైడ్ను స్టానస్ క్లోరైడ్ మరియు HCl మిశ్రమంతో వేడి చేసినట్టయితే మనకు బెంజిన్ అరైల్ హైడ్రజిన్ అనేటువంటిది ఏర్పడుతుంది. C6H5NH2గా మార్చుతుంది. దీన్నే మనము అరైల్ హైడ్రజిన్గా చెప్తూ ఉంటాము. ఈ అరైల్ హైడ్రజిన్ను ఒకవేళ జింక్ HClతో వేడి చేసినట్టయితే, సో జింక్ HCl సమక్షంలో వేడి చేసినట్టయితే బెంజిన్ డైజోనియం క్లోరైడ్ను, అది కూడా ప్రారంభం లోపల అరైల్ హైడ్రజిన్ ఏర్పడుతుంది. ఈ అరైల్ హైడ్రజిన్ మళ్ళీ క్షేకరణం జరిగి NH2 దట్ ఈస్ అన్లిన్గా మరియు అమోనియా వాయువుగా విడిపోతుంది. సో
benzene diazonium chloride is reduced in presence of zinc HCl, forms aryl hydrazine, that is C6H5NH2. Further reduced with zinc HCl, the N bond cleavages to give C6H5NH2, that is aniline plus ammonia. Next, a very important reaction of this benzene diazonium chloride, that is coupling reaction, which is also called synthesis of azodides. సో మనం బెంజిన్ డైజోనియం క్లోరైడ్ లోపల చాలా ఇంపార్టెంట్ చర్యలు కప్లింగ్ చర్యలు. ఈ కప్లింగ్ చర్యల్ని మనము ఏమంటామంటే అజో సమ్మేళనాల తయారీగా చెప్తూ ఉంటాం. ఈ అజో సమ్మేళనాలను మనం రంగు పదార్థాలుగా వాడుతూ ఉంటాం. సో ది అజో కాంపౌండ్స్, అజో డైస్ ఆర్ యూజ్డ్ యాజ్ అ కలర్డ్ కాంపౌండ్స్. So diazonium salt condense with aryl amines in a weakly acidic medium and with phenols in the weakly alkaline medium to form highly colored derivatives known as azo compound, and the process is called as coupling. So దీని కప్లింగ్ చర్య అని ఎందుకు అంటున్నాం ఏంటి అంటే అరైల్ డైజోనియం లవణాన్ని మనం అమీన్లతో ఆమ్ల సమక్షంలో, బలహీనమైన ఆమ్ల సమక్షంలో కానీ లేదా ఫీనాల్తో బలహీనమైన క్షారయానకంలో కానీ చర్య జరిపించినట్టయితే ఆ రంగు కలిగినటువంటి పదార్థాలు ఏర్పడే చర్యనే మనము ఏర్పడటనే అజో కాంపౌండ్స్ అంటాం. ఏర్పడే పదార్థాలను ఆ ప్రక్రియనే కప్లింగ్ చర్యగా మనం చెప్తూ ఉంటాం. సో ఎగ్జాంపుల్, మనం ఫీనాల్ తీసుకొని చర్య జరిపించినట్టయితే C6H5N2Cl ప్లస్ ఫీనాల్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఆల్కలీ, దట్ ఈస్ OH మైనస్ డైల్యూట్ ఆల్కలీ, ఫార్మ్స్ para position hydroxy group, and it will form C6H5N double bond N C6H4OH, which is called as para hydroxy azobenzene. So what is the azobenzene? C6H5N double bond N C6H5. This is called as azobenzene. On the para position we are having hydroxy group, that's why it is called para hydroxy azobenzene. Next, coupling with phenols. So now we considered para-cresol. So on the OH to this one methyl group is present on the para position, so they are called cresols. So orthocresol, metacresol and the para-cresol. We considered para-cresol with coupling with benzene diazonium chloride in presence of alkali, it will forms what it is called 2-hydroxy-5-methyl azobenzene. సో ఒకవేళ మనము బెంజిన్ డైజోనియం క్లోరైడ్ లవణాన్ని పారాక్రీసాల్తో చర్య జరిపించినట్టయితే బలహీనమైనటువంటి క్షారయానకం లోపల మనకు 2-hydroxy-5-methyl అజోబెంజిన్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది. స్లైడ్లో మనం మొదటి ఈక్వేషన్లో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా పారాహైడ్రాక్సీ బెంజోయిక్ ఆమ్లాన్ని బెంజిన్ డైజోనియం క్లోరైడ్తో చర్య జరిపించినట్టయితే మనకు ఆ బెంజిన్ డైజోనియం క్లోరైడ్ అనేటువంటిది COOH ప్రతిక్షేపించిన కారణంగా పారాహైడ్రాక్సీ అజోబెంజిన్ ఏర్పడుతుంది. అదేవిధంగా పారాహైడ్రాక్సీ సల్ఫోనిక్ ఆమ్లాన్ని కూడా మనం బెంజిన్ డైజోనియం క్లోరైడ్తో చర్య జరిపిస్తే పారాహైడ్రాక్సీ అజోబెంజిన్ ఏర్పడుతుంది. నెక్స్ట్, కప్లింగ్ విత్ అమీన్స్. అమీన్లు అనగా ఎన్లిన్ వంటి సమ్మేళనాలతో కప్లింగ్ చర్య చూసినట్టయితే బెంజిన్ డైజోనియం క్లోరైడ్ను ఎన్లిన్తో చర్య జరిపినట్టయితే బలహీనమైనటువంటి ఆమ్లయానకం లోపల అప్పుడు మనకు అది కాస్త డైఅజో అమైనో బెంజిన్ అనేటువంటి పదార్థం ఏర్పడుతుంది. C6H5N డబల్ బాండ్ N NHC6H5గా మార్చెందుతుంది. దీన్నే డైఅజో అమైనో బెంజిన్ అంటాము. ఇది తరిగి వేడి చేసినట్టయితే ఆ పునరమరిక జరిగి మళ్ళీ పారా అమైనో అజోబెంజిన్గా మార్పు చెందుతుంది. సో అమీన్లను మనము బెంజిన్ డైజో వెన్ యూ వాంట్ టు కపుల్ విత్ అమీన్స్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వీక్ యాసిడ్, so the coupling reaction will takes place, that is benzene diazonium chloride coupled with aniline forms diazoaminobenzene. This diazoaminobenzene formula is C6H5N double bond N NHC6H5, which was heated rearranges to give para amino azobenzene. We already know it, that is C6H5N double bond N C6H4 NH2 on the para position. So with this I conclude my topic. Thank you.